భార్యాభర్త మ్యారేజ్ అయిపోయింది. ఒక చిన్న పాప. సుజావుగా సాగుతుంది సంసారము. ఈయనకి ఆఫీస్‌లో ఒక కొలీగ్ తోటి ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది. భార్యని, పాపని ఏవో 4 రోజులు హాలిడేస్ వచ్చినాయి స్కూల్ అని చెప్పేసి పుట్టింటికి పంపించాడు. ఏకంగా ఆవిడ్ని ఇంటికి తెచ్చేసుకుంటం జరిగింది ఈయన. అవతల ఆవిడకి పెళ్లి కాలేదు. ఈ 4 రోజులు ఆమె ఈ ఇంట్లోనే ఉండటం కూడా జరిగింది. 5వ రోజు ఆవిడ ప్లస్ వాళ్ళ కూతురు ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ ఆవిడకి ఆ బెడ్షీట్స్ మారుస్తాం కానీ అక్కడ హెయిర్ ఏదైతే లాంగ్ హెయిర్ ఉంటుందో లేడీస్ ఆ హెయిర్స్ కానీ కనిపించింది. డౌట్స్ వచ్చాయి. ఇంకా మరి వైఫ్లు ఎలా పసిగడతారు? వెంటనే పసిగడతాం జరిగింది. అలాంగ్ విత్ దట్ హెయిర్, అలాంగ్ ఆ హెయిర్ని ఏంటిది పరిస్థితి, ఇది ఎవరిది, ఇంట్లో ఏం జరుగుతుంది, ఇది ఎవరిది అని అడుగుతాం జరిగింది. ఇంకా ఇది ఎవరిది అన్నాక ఆయన జుట్టు అంత ఉండదు కదా, ఇది ఎవరిది అన్న తర్వాత ఖచ్చితంగా ఆయన చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే ఒక ఆవిడ వచ్చారు ఆఫీస్ నుంచి, కొంచెం కూర్చున్నారు వెళ్ళిపోయారు అని. బెడ్రూమ్లో కూర్చొని ఏం పని ఉంది అని అడిగిందాము. మీ దగ్గరకు వచ్చినటువంటి కేసు నా దగ్గర పర్సనల్గా నా దగ్గరికి వచ్చిన కేసు చెప్తున్నాను మీకు నేను. అంటే వైఫ్లు కూడా ఏం పిచ్చోళ్ళు ఏం కాదు. అంటే హస్బెండ్స్కి నేను చెప్పేది ఏంటంటే వైఫ్లు కూడా ఏం అమాయకులు కాదు, పిచ్చోళ్ళు కాదు, గొర్రెలు కాదు. దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్, దే అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ ఇంట్లో జరిగే, వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళి వెనక్కి వచ్చే లోపు ఇంట్లో ఇలా ఒక్కసారి ఇల్లంతా చూస్తే ఇంట్లో ఏం జరిగిందని చెప్పగలుగుతారు. అవును, అది అలా డెన్ అది.